హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఇవాళ అయితే మేము రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళామండి. మాతో పాటు మీరు కూడా రండి, దర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ. ఈరోజు మేము అనుకోకుండా వెళ్ళామండి. ఆలయం అయితే ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఈ ఆలయం మనకి రాజమండ్రిలో ఉందండి. ఉజ్జయిని టెంపుల్ లానే ఉంటుంది. ఈ ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. ఇక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు పాలుతో. చూస్తున్నారు కదా శివయ్య తండ్రిని. మీరు కూడా దర్శనం చేసుకుని కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. భక్తులైతే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ ఆలయానికి అయితే ఇదే మేము 3వసారి అండి వెళ్ళడం. పక్కనే ఉప విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో అండి. ఆలయంలో అయితే లోపల ఖాళీ లేదు, భక్తులు చాలామంది ఉన్నారు. ఈ పక్కనే ఈ ఆలయం ఉంది, లోపలే పక్కన. నాకు ఇక్కడి నుంచి అయితే అసలు రాబుద్ది కాలేదు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎక్కువగా మన హిందూ దేవుళ్ళ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి, షార్ట్ వీడియోస్లో. ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఆలయం పక్కనే ఉందండి, చాలా బాగుంటుంది. నాకైతే ఈ శివయ్య తండ్రిని అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇది రాజమండ్రిలో గోదావరి గట్టున ఉంటుందండి ఈ ఆలయం. పక్కనే అయ్యప్ప స్వామి ఆలయం, ఇస్కాన్ టెంపుల్ అవి ఉంటాయి. ఇస్కాన్ టెంపుల్ ప్రక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. వీలైతే ఈ ఆలయానికి వెళ్తే అక్కడ 5-6 ఆలయాలు దర్శనం చేసుకోవచ్చు. అయ్యప్ప స్వామి ఆలయం, ఇస్కాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఇది బయట ఎంట్రన్స్లో.